ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదన్నారు అదన్నారు ఇదన్నారు ఏం చేశారని డైరెక్ట్గా సుజాత గారు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు హెచ్చరించారు కదా, ఏమైంది అదని? సార్ ఇప్పటికీ దానికి సంబంధించి ప్రభుత్వానికి కట్టినటువంటి పన్నులంతా పెనాల్టీ అంతా ఎవరు కట్టారు సార్? అది వైసీపీ వాళ్ళు కదా కట్టింది. ప్రభుత్వానికి 1,40,00,000 రూపాయలు పెనాల్టీ కట్టారు దానికి సంబంధించి. ఎవరు కట్టారు? అది ఎవరు? ద్వారంపూడిదా? తప్పు ఒప్పుకొని కట్టినట్టే కదా సార్. ఎవరు? ద్వారంపూడిదా? ద్వారంపూడి కాదు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. కోర్టుకు సంబంధించిన ఇష్యూ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన వెంటనే మేడం ఇందాక నుంచి మీరు పర్సనల్ అటాక్ వెళ్తున్నారు. నేను పర్సనల్ అటాక్ వెళ్తే ఎలా ఉండిద్దో తెలుసా? ఎలా ఉండిద్దో? మైండ్ యువర్ వర్డ్స్ మేడం. ఫస్ట్ నేను ఎందుకు మర్యాద కాపాడుకోండి మేడం, ప్లీజ్ మర్యాద కాపాడుకోండి. ఇందాక నుంచి నన్ను పర్సనల్ అటాక్ ఇస్తున్నాను. సుజాత గారు మీకు అర్థమైందా? కొంచెం రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి. మేము కూడా అదే అనేది. డేటా తోటి మాట్లాడితే మేము రెస్పెక్ట్ ఇస్తాం. నోటికి సాక్షి డేటా తెచ్చి చెప్పారు. నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్తే రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమైతే చెప్పండి. చెప్పండి ఏం చేశారు చెప్పండి. ఏం చేశారు? సినిమా హాల్ని మూసేపిస్తామన్నారు. ఏం చేశారు? సుజాత గారు ఏంటండి అది? మీరు ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు? నేను అవకాశం ఇస్తుంటే మీరు రాసుకోవచ్చు కదా. ఎవరికి అర్థం కావట్లేదు, నాకే రీచ్ అవ్వట్లేదండి.